ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క బాగు చేయమనే విషయం భక్తులు దేవుణ్ణి అడుగుతున్నారు. అయ్యా మా జీవితాలు పాడైపోయాయి, నువ్వు మమ్మల్ని వదిలేసావు, నువ్వు మా మీద కోపపడుతున్నావు, మమ్మల్ని చెదరగొట్టేసావు, దయచేసి మళ్ళా నీ కోపం మా మీద కాక నీ ప్రేమని నీ కృపనే మా మీద అనుగ్రహించి మళ్ళీ మమ్మల్ని చేర్చుకో ప్రభువా, నువ్వు విడిచిపెడితే మేము బ్రతకడానికి అవకాశం లేదు నాయన తండ్రి అని భక్తులు తెలుసుకున్నారు. కాబట్టి మళ్ళీ దేవుని శరణు చొచ్చున్నాడు. కాబట్టి మరి లోకంలో కలిసిపోయినటువంటి భక్తులు, వాళ్ళకి నచ్చిన జీవితం అవలంబిస్తున్నటువంటి మరి మనుషులు చివరికి వాళ్ళు తప్పు తెలుసుకొని దేవుని ప్రాధాయపడుతున్నారు. అటువల్ల మన జీవితాలు ఎప్పుడైతే దేవుని ప్రాధాయపడంగా విధంగా మన జీవితాలు ఉంటాయో అట్టి ఆశీర్వాదం మన దేవుడు మనకి మెండైనగా దేవునిగా మనకు దేవుడు దయచేస్తాడు. అటు కృపాధన్యత మనందరికీ దయచేస్తాడు.